జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 73వ సర్గ. తల్లి పలికిన మాటలను వినిన భరతుడు దుఃఖించుచు, అయ్యో ఎంత పని చేసితివి తల్లి! తండ్రిని తండ్రితో సమానుడు అగు అన్నను దూరము చేసుకొనిన నాకు ఈ రాజ్యముతో ఏమి పని? రాజును మృతునిగా రాముని తాపసునిగా చేసి నీవు పుండుపై ఉప్పు రాసినట్లు నాకు దుఃఖము మీద దుఃఖము కలిగించినావు. నీవు మా వంశమును నాశనము చేయుటకు వచ్చితివి. నా తండ్రి తెలియక నిన్ను వివాహమాడి నిప్పును కౌగలించుకున్నట్లు అయినాడు. నా తల్లివగు నిన్ను సవతిగా పొంది కౌసల్యయు సుమిత్రయు పుత్రశోకముతో పీడింపబడినారు. ఓసి పాపాత్మురాల, ధర్మమూర్తియగు రాముని నార చీరలు ధరింపజేసి అడవులకు పంపుటకు నీకు మనసెట్లు వచ్చినది? తన తల్లి ఎడల ఎట్లు ప్రవర్తించునో అంతకన్నా ఎక్కువగా నీ ఎడల రాముడు ప్రవర్తించువాడు. అటువంటి రాముని అడవికి పంపి నీవు ఏ ప్రయోజనము ఆశించినావు? నిన్ను తన తోబుట్టువు వలె ఎంతో ప్రేమతో చూచు కౌసల్యామాత నీకు ఏ అపకారము గావించినది? ధర్మాత్ముడు బలశాలి అగు మహారాజు కూడా మేరు పర్వతము తనపై పెరిగిన మేరువనముపై ఆధారపడినట్లు బలశాలి అయిన రాముడినే ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉండేడివాడు. ఒక పెద్ద ఎద్దు మోపిన బరువును ఒక కోడెదూడ మోపలేకుండినట్లు నేను ఈ రాజ్యభారమును మోయజాలను. ఒకవేళ అటువంటి శక్తియే నాకు ఉన్నను నీ పాపపు కోర్కెను మాత్రము తీర్చను. ఓ పాపపు బుద్ధి కలదానా, మా పూర్వులెల్లరూ నిందించడి ఇట్టి చెడు బుద్ధి నీకు ఎట్లు కలిగెను? మా వంశములో ఎప్పుడునూ జ్యేష్ఠుడే రాజ్యాభిషిక్తుడు అగును. అతని సోదరులు అతనికి సహాయకులుగా ఉందురు. ఓ పాపపు నిశ్చయము గలదానా, నేను నీ అభిలాషను తీర్చను. నీవు నా జీవితమునే నాశనము చేయు ఆపదను నాకు తెచ్చిపెట్టినావు. నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళి నా అన్న రాముని తీసుకొని వచ్చి రాజ్యాభిషేకము చేయించి అతనికి కింకరుడను అయ్యదను అని భరతుడు తల్లితో పర్వత గుహలో ఉన్న సింహము వలె బిగ్గరగా మాటలాడెను. జై శ్రీరామ్. 73వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజ డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.